హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఉదయాన్నే హడావుడి లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే కర్రీ అండి. ఆనపకాయ టమోటాతో ఇలా ఒకసారి కర్రీ చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎప్పుడూ పప్పు, ఆనపకాయ అలానే ఆనపకాయ పులుసు ఇలా చేస్తూ ఉంటాం కదా! ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే కమ్మగా చాలా బావుంటుంది. పిల్లలకు కూడా నచ్చుతుందండి. కర్రీ ప్రిపరేషన్ టైం కూడా ఒక పావు గంటలో ప్రిపేర్ అయిపోతుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు లంచ్ బాక్స్‌లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే కొన్ని రైస్ ఐటెమ్స్ వీడియోసు, అలానే కొన్ని వెజ్ కర్రీస్ వీడియోలనింది మన ఛానల్‌లో చాలానే ఉన్నాయండి. నేను వాటి లింక్ అనింది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనింది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఆనపకాయ టమోటా కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా కుక్కర్‌లోకి కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, అలానే పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు టొమాటోలు ఇక్కడ 3 వరకు తీసుకున్నానండి. అలానే పచ్చిమిర్చి 2 వరకు తీసుకున్నా. ఈ కర్రీలోకి టొమాటో ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. కర్రీలో పులుపు టొమాటోలతోనే రావాలండి. ఇందులో చింతపండు అనేది యాడ్ చేయము. తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఆనపకాయ ముక్కలు ఇక్కడ 2 కప్పుల వరకు తీసుకున్నా. చిన్నది ఒకటి తీసుకున్నానండి ఆనపకాయ అనింది. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం ఇక్కడ 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. అలానే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చిన్న గ్లాసు వాటర్ వేసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఆనపకాయ అనేది వాటర్ కంటెంట్ కదండీ! పెద్దగా వాటర్ ఎక్కువ పడదు. తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఇలా మూత తీసుకొని ఇలా పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి ఆనపకాయ ముక్కల్ని. తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, అలానే బాగా దంచిన వెల్లుల్లిని ఇలా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి అనేది బాగా దంచితే కర్రీలో ఫ్లేవర్ అనేది బాగా దిగుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీకి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ వెల్లుల్లే. సగం వెల్లుల్లిపాయ కంటే కొంచెం ఎక్కువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలానే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని అవి బాగా చిటపట అన్న తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి ఇక్కడ 1 తీసుకున్నానండి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని తాలింపును బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని తాలింపును బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం ఎక్కువ. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలానే కారంని కూడా. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఈ ఆనపకాయ కర్రీని వేసుకోవాలి. తర్వాత కర్రీని మొత్తం బాగా కలుపుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టి ఈ వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ అంతా మగ్గిపోవాలి. ఈ వాటర్ మగ్గడానికి కొంచెం టైం తీసుకుంటుంది అంతే. తర్వాత మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టి ఈ కర్రీని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలండి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి త్వరగా మగ్గిపోతుంది. వాటర్ అంతా మగ్గిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ టొమాటో కర్రీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఆనపకాయ ఇష్టపడిన వాళ్ళకి ఒకసారి కర్రీ టేస్ట్ చూపించండి. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అంత బాగుంటుంది టేస్టు. అంతేనండి ఇంక ఈ వీడియో. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.